హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి క్రిస్మస్కి కొన్ని డేస్ ముందు క్రిస్మస్ ట్రీ పెడతారు కదా. సో ట్రీ లైటింగ్ సెరమనీ ఉంది అని మా ఫ్రెండ్ అని రమ్మంటే నేను ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అండ్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్ళాను. నేను వచ్చేసరికి తను మార్కెట్లో షాపింగ్ చేస్తూ ఉంది. సో మెంటు కోసం డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. అది దొరకట్లేదు అంటే అప్పుడు సీజన్ స్టార్టింగ్ అనమాట. ఆ తర్వాత నా కోసం తీసుకున్న స్నాక్స్ అని నాకు పెట్టేసింది. ట్రీ లైట్నింగ్కి ఇంకా టైం ఉంది, ఇంకొంతమందిని ఇన్వైట్ చేశాను అని అంటే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అలా కబుర్లన్నీ మాట్లాడేసుకొని కొంచెము ఫోటోషూట్ లాగా చేసుకుందాము అని అంటే మేము కొంచెం డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసుకొని ఇలా క్రిస్మస్ ఫోటోషూట్ అయితే ట్రై చేసామన్నమాట. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ అండ్ తను ఇంకొకరిద్దరిని తెలిసింది, వాళ్ళు కూడా వస్తే ట్రీ లైట్నింగ్ ట్రీ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. నాకు బేసిక్గా క్రిస్మస్ వైబ్ అన్న నాకు చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ నేను ఇంట్లో ట్రీ పెడుతూ ఉంటాను, బట్ రియల్ క్రిస్మస్ ట్రీ కాదు. నా దగ్గర ఉన్న పామ్ ట్రీ లాంటిది ఒకటి ఉంటే దాన్ని మాత్రమే నేను డెకరేట్ చేస్తాను అనమాట. అది కూడా వెరీ లిమిటెడ్గా. అది కొత్తింటికి వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మింటుకి శాంటా క్లాజ్ డ్రెస్ వేసి అలా ట్రీ పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం లైక్ ఇట్లా రియల్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం నేను నేరగా చూడటం. సో ఇలా అయితే వాళ్ళు ఆల్రెడీ ట్రీ పెట్టేసేసి దానికి ఉంటాయి కదా హ్యాంగింగ్స్ అవన్నీ పెడుతున్నారు. నేను కూడా నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట. లైక్ ఎవరికైనా ఉంటుంది కదా ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది. నాకు ఇంకా ఇష్టం, లైక్ ఆ వైబ్ అంటేనే ఇష్టం అనమాట. అంటే డిసెంబర్ బాగుంది కదా, ఈ వింటర్ క్లైమేట్ ఒకటి, ఈ క్రిస్మస్ వైబ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత ఇంట్రెస్టెడ్గా ట్రీ డెకరేషన్ అది కూడా నేను కూడా చేస్తున్నాను. యా ఫైనల్లీ ఇలా అయితే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయిపోయింది. ఎంత క్యూట్ ఉంది కదా. సో అలా కబుర్లు చెప్పుకుంటూ క్రిస్మస్ ట్రీని అయితే మొత్తానికి డెకరేషన్ ఫినిష్ చేసేసాము. దానికి లైట్స్, స్టార్ లైట్ అవన్నీ పెట్టేశారనమాట. సో వాళ్ళు క్రిస్మస్కి రెడీ అయిపోయింది. ఇలా అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చాక ట్రీ లైటింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. దీని తర్వాత అందరూ కలిసి ఫొటోస్ తీయడం మొదలుపెట్టారు అనమాట. మన దగ్గర ఈ క్రిస్మస్కి సంబంధించిన అవి ఉంటాయి ప్రాప్స్, ఆ ప్రాప్స్తోనైతే ఇక్కడ డిఫరెంట్ ఫొటోస్ అయితే తీసేసాం. చాలా క్యూట్గా ఫొటోస్ అయితే వచ్చాయి. లాస్ట్కి మింటూ అయితే వచ్చాడనమాట. సో డిన్నర్ చేసి వెళ్ళమన్నారు, బట్ అప్పటికి చాలా టైం అయిపోయింది అని చెప్పేసి మేము రిటర్న్ వెళ్ళిపోదామని అంటే ప్లమ్ కేక్ కూడా మా వాడితో కట్ చేయించింది.
కేక్ కటింగ్ కూడా ఫినిష్ అయిపోయిందనమాట. పోస్ట్ దట్ మా వాడు ఫస్ట్ టైం ఇంటికొచ్చాడని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే ఇలా చికెన్ నగ్గెట్స్ చేశారు. అండ్ వీళ్ళెవ్వరు రాకముందు మేము చిన్న ఫోటోషూట్ లాగా దిగామనమాట. స్టార్టింగ్ వైట్ డ్రెస్ వేసుకొని క్రిస్మస్ ఫోటోస్ దిగాం కదా, అలాగే ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వైబోర్డ్తో కొన్ని ఫోటోస్ దిగాం. ఇవే ఆ ఫోటోస్. మీన్ లైక్ ఫ్రెండ్ టైం లాగా చాలా బాగా గడిచింది. పోస్ట్ దాట్ నా బర్త్డే రోజు నేను చెప్పాను కదా, చిన్న పామ్ ట్రీ లాగా ఒక ఫేక్ ప్లాంట్ ఉంటుంది మా ఇంట్లో అని చెప్పేసి, అదంతా క్లీన్ చేసుకొని నేనైతే చిన్న క్రిస్మస్ ట్రీ లాగా పెట్టుకోవడం నాకు అలవాటు. ఇది 3rd ఇయర్ ఇంటికి వచ్చిన తర్వాత. సో ఆ బాక్స్ ఏదైతే తనకి గిఫ్ట్ ఇచ్చానో అలాంటిదే నేను తీసుకున్నాను అనమాట. దాంట్లో ఒక హార్డ్లీ 10 to 15 చిన్న చిన్న క్రిస్మస్ డెకోర్ ఐటమ్స్ వస్తాయి. వాటితోనైతే నేను బాల్కనీలో పెట్టేసి క్రిస్మస్ ట్రీ ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇలా అయితే ట్రీ అంతా డెకరేట్ చేసుకొని చిన్న స్నో లాగా అలా కాటన్ అవన్నీ పెట్టుకొని, బాల్కనీలో ఆల్రెడీ లైటింగ్ ఉంది కదా, ఆ లైటింగ్తో పాటు ట్రీకి కూడా ఇంకొంచెం లైటింగ్ యాడ్ చేశాను అనమాట. ఇలా అయితే మా క్యూట్ చిన్ని క్రిస్మస్ ట్రీ డెకోర్ అయిపోయింది. చాలా రోజుల నుంచి పెడదాం అనుకున్నాను, బట్ నా బర్త్డే రోజు కుదిరింది ఫైనల్లీ. మా వాడు అందులోనే ఏ ఐటమ్ తీకుదామా అని చూస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి చిన్న ప్రాజెక్ట్ లాగా మొత్తం అంతా డెకరేట్ చేశారు. జీసస్ క్రైస్ట్ వచ్చినప్పటిది, దానికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ట్రీతో సహా. నాకు ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించి ఒక బిట్ అయితే క్యాప్చర్ చేశాను. దట్స్ ఇట్ గైస్. ఇది ఒక చిన్న బ్యూటిఫుల్ బ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్.